అయితే గీతే విశాఖపట్నంలో చేస్తారనుకుంటే విశాఖపట్నంలో కూడా ఇంకా భోగాపురం సెట్ అవ్వాలా, వీళ్ళు చెప్పేటటువంటిది అదేదో గూగుల్ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి కదా. అదంతా అయ్యాక ఆ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంటే అక్కడికి వచ్చే ఉద్యోగులకి ఇల్లు కావాల్సి ఉంటే అప్పుడు అపార్ట్మెంట్ కడతాను, ఇండివిజువల్ హౌస్లు కడితే బెటర్. కానీ ముందుగా వీళ్ళు ఎక్కడ కడతారులే అక్కడ పెడతారులే అని చెప్పేసి కొనుక్కుంటే కట్టేస్తే నష్టం కాబట్టి లేదు. ఇది ఒక రకమైనటువంటి సమస్య ఆంధ్రాలో కనబడుతుంది. రెండవది వ్యవసాయం. ఈసారి తాజా జాతీయ గణాంకాల ప్రకారం చూసుకుంటే టాప్ 5 ఇంక్రీజింగ్ అంటే వరి ఉత్పత్తిలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం కింద తెలంగాణ ఉంది భారతదేశంలో. అతి తక్కువ ప్రొడక్షన్ ఉన్నటువంటి రాష్ట్రాలలో అంటే లో ప్రొడక్షన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. ఇది మరొక బాధాకరమైనటువంటి పరిస్థితి. అంటే గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయ పనుల దగ్గర మందగిస్తుంది కూలీలకి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉపాధి హామీ కూలీలు అనేటటువంటి వాళ్ళు ఈ 2 పనులు లేనప్పుడు అంటే వ్యవసాయ పారిశ్రామిక కాదు, వ్యవసాయ భవన నిర్మాణ పనులు లేనప్పుడు ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి పనులు కల్పించడమే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఆ పనులు అది ప్రభుత్వ భవనాల నిర్మాణం కావచ్చు, అప్పట్లో జగన్ నాడు నేడు స్కూళ్ళకి వాళ్ళని వాడారు. అట్లాగే ఇతరత్ర అంటే కాంట్రాక్టరే కట్టిస్తాడు. కానీ ఈ కూలీలకి చేసే పనిని ఆ డబ్బులు